సరిదిద్దగలిగితే చట్ట చట్టపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఆటిని సరిదిద్దటానికి పూనుకుంటుందా అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినియి అనేది వాస్తవాలే, అవన్నీ రికార్డులోనే ఉన్నాయి. ఇప్పుడేదో జ్యుడిషియల్ కమిషన్ కొత్త లేతే ఎంక్వైరీ కమిషన్ కొత్తగా అక్కడ రికార్డులో లేని ఏదో కొత్తగా ఇక్కడ డిస్కవర్ చేసి చెప్పగలిగే పరిస్థితి ఉందని నేను అనుకోవటం లేదు. అవన్నీ ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో చెప్పారు కదా వివరాలన్నీ. అవన్నీ అవును. రికార్డులో ఉన్నయే. ఆయనేదో ఊహించి చెప్పినయి కాదు కదా! ఆ ఆ ఆ వాస్తవాల ఆధారంగానే ఎక్కడ లోపం జరిగింది, ఎంత భారాలు పడతాయి అవన్నీ తెలిసినియే. కావాలంటే అధికారులకి ఇస్తే మొత్తం లెక్కలు చేసి అన్నీ చెప్తారు. అందులో దాని కొద్ది పెద్ద చర్చ చేయాల్సిందేమి లేదు. ఉన్న రికార్డ్స్ ప్రకారం ఎస్టిమేట్స్ వేసి, కాలిక్యులేషన్స్ చేసి, ఇదిగో ఇంత అన్యాయంగా ఇంత భారాలు పడుతున్నాయి. ఇన్ని వేల కోట్లు నష్టం అవుతుంది మన రాష్ట్రానికి, ప్రజలకి కూడా అనేది అది స్పష్టమే. కానీ ఎలా సరిదిద్దుతారనేది సమస్య.